హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మసూర్ దాల్ కిచిడి అనొచ్చు, లేదంటే ఎర్ర కందిపప్పు కిచిడి ఆర్ రెడ్ లెంటిల్ కిచిడి అనొచ్చండి. ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. కావాల్సింది వచ్చేసి ఆనియన్స్, టమాటోస్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, తర్వాత ఇది 200 గ్రామ్స్ అండి. 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఇది 50 గ్రామ్స్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు బాగా వాష్ చేసి పెట్టుకోవాలండి. టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం షాజీరా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క దంచి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది కొత్తదండి, మీతో షేర్ చేశాను. ప్యాన్ బ్రాన్స్ది, అంటే ఇందులో చేసుకుంటే చాలా హెల్తీ అనమాట. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగాక ఒక బిర్యానీ ఆకు, పట్టా, సాజీరా, లవంగాలు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకండి. తర్వాత పుదీనా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. బాగా కలుపుకొని తర్వాత టమాటోస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు, అండి, కారం, ఉప్పు అండి, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కలుపుకోనండి, బాగా కాస్త మగ్గాలన్నమాట. కొంచెం ధనియాల పౌడర్ అండి, కుక్కర్ పెట్టుకునండి, వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. వాటర్ వేసుకుని, అది బిర్యానీ పువ్వు అండి, అది ఆప్షనల్, నేను జస్ట్ ఫ్రాగ్రెన్స్ కోసమే వేసుకున్నాను. ఈ బ్రాన్స్ కడాయిలో వేయించుకున్నది, ప్యాన్లో వేసుకున్నది ఇందులో కలిపేసుకుంటున్నానండి కుక్కర్లో. మీరు కుక్కర్లోనే డైరెక్ట్ తాలింపు వేసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి అని చెప్పేసి ఈజీగా ఉంటుందని ప్యాన్ వాడానండి. మీరు డైరెక్ట్ కుక్కర్లోనే అన్నీ తాలింపు వేసుకొని వాటర్ పోసుకోవచ్చండి. అది వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఈ వాష్ చేసి పెట్టుకున్న రైస్, దాల్ వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర అండి, పైనుంచి కొత్తిమీర వేసుకొని క్లోజ్ చేస్తే ఒక 4 విజిల్స్ వచ్చేంత, 3 విజిల్స్ చాలండి, బాయిల్ వస్తుంది కాబట్టి. బాయిల్ వచ్చిన తర్వాత మనం రైస్ వేసుకున్నాం కదా, ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకుని ఆఫ్ చేసుకుంటే అండి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ రెడీ అవుతుందండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఎక్కువ షార్ట్స్లో మా పెడతానండి. తర్వాత వచ్చేసి